పిల్లలతో ప్రయాణం చాలా కష్టమని తెలిసినా కూడా నేను సాహసం చేసే వెళ్తున్నా. ఎందుకంటే ఆ అమ్మకి షిరిడి చూపించాలనేది మేము వెళ్తుంది షిరిడి. ఇంకా అక్కడ వెళ్ళాలి అనేసి ఆ అమ్మాయి ఇంత దగ్గరకు వచ్చేసి షిరిడి చూడకుండా వెళ్ళొద్దు అన్న ఆలోచనలో ఉండిపోతుంది. ఇంకా షిరిడి చూసే వరకే వెళ్ళడానికి కూడా ఇష్టం లేదు. అమ్మకి ఇంత దగ్గరకు వచ్చేసి చూడకుండా వెళ్ళడం, ఎందుకంటే అమ్మకి బాబా అంటే చాలా ఇష్టం అంట. ఇంకా ఊర్లో కూడా అవే పూజలు భజనలు అంట. సో అందుకనే షిరిడి చూడాలని. సో నాకు కష్టం అని తెలిసిన నేను ఎందుకు వెళ్తున్నా అంటే, మేము ఫస్ట్ టైం పంజాబ్లో ఉన్నప్పుడు మా నాన్న నన్ను చూడడానికి వచ్చినప్పుడు అప్పుడు నేను ఇంకా కొత్తలో కాబట్టి నాకు హిందీ అంతేం రాకపోతుండే. సో ఇంకా అలానే నాన్నని ఎటు వన్ ప్లేస్ కూడా తిప్పలేదు. ఎందుకంటే ఇంకా మా ఆయనకి లీవ్ అనేది ఇవ్వరు అని చెప్పాను కదా, ఇంక ఇవ్వలేదు. మేము అప్పుడే లీవ్ నుంచి వచ్చి 1 మంత్ అయింది. అందుకే లీవ్ అడిగినా కూడా ఇవ్వలేరు అన్నమాట. ఇంక ఇవ్వట్లేదు కదా, ఎలా వెళ్ళాలో కూడా తెలియదు, ఇంకో సొల్యూషన్ తెలియదు ఎలా అని. ఇలా ఇప్పుడైతే అమ్మ వాళ్ళకి నేను తీసుకెళ్తా అనే ఒక భరోసా ఉంది. కానీ అక్కడ నాకు కొత్తగా ఎవరు తెలియదు. ఎందుకంటే ఫ్యామిలీస్ కూడా కొత్తగా పెడుతుండే ఆ టైంలోనే. ఎందుకంటే యూనిట్ వాళ్ళందరూ అక్కడే ఆ టైంలో వచ్చిరు కాబట్టి. సో మా నాన్నని ఏ ప్లేస్ తిప్పలేదన్న రిగ్రెట్ ఉండిపోతుందన్నమాట. పంజాబ్ అక్కడ వరకు వచ్చేసి పంజాబ్లో ఏ ప్లేస్ చూపించలేదే. దగ్గర చిన్న టెంపుల్ చూపించినా కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇంటికి వెళ్ళి నాకు అక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్కి వెళ్ళిన ఈ ప్లేస్ వెళ్ళినా చెప్పుకోవడానికి బాగుంటుంది కదా. కానీ మా నాన్నకి నేను ఆ ఫీలింగ్ అనేది ఇవ్వలేకపోయినా. అందుకే ఇంకా ఈ అమ్మకి అలాంటి ఫీలింగ్ ఉండొద్దు. ఇక్కడ ఎట్లయినా ఒకవేళ ఆ వదిన వాళ్ళ హస్బెండ్ అన్నయ్య తీసుకెళ్తారు లీవ్ దొరికితే. కానీ అప్పటి వరకు అమ్మకి ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ లేకపోయేసరికి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అందుకే నేను తొందరగా షిరిడి చూస్తే వెళ్ళిపోతా అన్న ఆలోచనలో ఉండే అన్నమాట. అందుకే ఇంకా అమ్మని తీసుకొని వెళ్ళిపోయినా, అమ్మ కోసం వెళ్ళిన. అలాగే నా కొరకు కూడా నెరవేరింది. దర్శనం చేసుకొని ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయినాము ఆ రోజు. ఇంకా చిన్నగా పిల్లలతోని కదా, పిల్లలతో అంటే చిన్న విషయం కాదు. సో ఇంకా పిల్లలకి ఇంకా అప్పటికి లేట్ అయిపోయిందని చెప్పేసి అలా హోటల్లో కాస్త దోశ, ఇంకా మా వాడైతే పిజ్జా అంటే వాడి కోసం పిజ్జా తీసుకున్న. బేసిక్గా నాకైతే అస్సలు నచ్చలేదు. ఆ దోశనే మంచి టేస్టీగా అనిపించింది. ఇంకా ఇలా వచ్చేసి ఇంకా బస్ స్టాండ్లో కూర్చొని చూడండి ఎంత టైర్డ్ అయిపోయినామో తెలిసిపోయి ఉంటుంది. ఇంకా బాయ్ షిరిడి విత్ మా హస్బెండ్ తోటి పిల్లలతోటి మళ్ళీ ఒకసారి తొందరలోనే వస్తా.